हमको दुश्मन कम, जान देने वाले फैंस ज्यादा। నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాక్ మహారాజ్ చిత్రం అయితే రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ టైంకి వచ్చేసి మరికొద్ది క్షణంలో వచ్చేసి యూఎస్ లో అయితే ప్రీమియర్ షోలు అయితే పడతాయన్నమాట. సో అక్కడ నుంచి రివ్యూస్ ఎలా రావచ్చు మన ఎక్స్పెక్టేషన్ తో చెప్తున్నాం అనమాట. సో యూఎస్ఏ నుంచి మనం రివ్యూలు ఎక్స్పెక్టేషన్ చేస్తే మటుకు ఇప్పుడున్నటువంటి సినిమా బాజు ప్రకారము అక్కడ ఉన్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినటువంటి సందర్భంలో అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే మటుకు డాకు మహారాజ్ చిత్రానికి సంబంధించి అయితే అక్కడ నుంచి అయితే డెఫినెట్లీగా పాజిటివ్ రివ్యూలు పడే అవకాశము ఎక్కువ శాతం ఉన్నాయన్నమాట. ఎందుకంటే గతంలో నందమూరి బాలకృష్ణని ఈ రేంజ్ లో ఎప్పుడు చూడలేదన్నమాట. గతంలో ఆదిత్య 369 సమయంలో గుర్రం మీద చేస్తున్నటువంటి సవారీ, ఈసారి మరలా బాలకృష్ణ ఆ యొక్క గుర్రం చేస్తున్నటువంటి సవారీలు చూస్తుంటే కంపల్సరీగా డెఫినెట్లీ ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర సున్నామి సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ యొక్క సినిమాకి వచ్చేసి సెన్సార్ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క చిత్రం వచ్చేసి చాలా ఫెంటాస్టిక్ గా అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసే విధంగా ఈ యొక్క చిత్రం ఉంది. బాలకృష్ణ డైలాగ్స్ అయితేనేమి, అదే విధంగా ఈ యొక్క సినిమాల కామెడీ, అదే విధంగా ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని కూడా ఈ యొక్క సినిమాలో ఉన్నాయి అనేది సెన్సార్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఉమేర్ చంద్ గారు కూడా సినీ క్రిటిక్ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది, బాలకృష్ణని ఏదైతే కోణంలో చూస్తున్నారో అభిమానులు ఆ కోణాలు అన్ని కూడా ఈ యొక్క చిత్రంలో ఉన్నాయి. డైలాగులు అయితేనేమి, అదే విధంగా డాన్స్, అదే విధంగా ఐటమ్ సాంగ్, అదే విధంగా తమ్మని ఇచ్చినటువంటి ఈ బీజియం కూడా ఈ యొక్క సినిమాకు ప్రాణం పోసింది. డెఫినెట్లీగా ఈ యొక్క డాక్ మహారాజ్ చిత్రం అయితే డెఫినెట్లీగా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఈ యొక్క సినిమాకు సంబంధించి బీజియం తమ్మను ఏ విధంగా అయితే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామో నిన్న రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లు కూడా మనం అబ్జర్వ్ చేసామన్నమాట. చాలా బీభత్సం సృష్టించాడు ఈ యొక్క బీజం అనేది కూడా మనం ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే డాకు మహారాజ్ చిత్రానికి అయితే ఎక్కువ శాతం అంటే నెగిటివిటీ చేసేటువంటి ఆలోచనలు అయితే ఏమైతే లేవు. కంపల్సరిగా ఈ యొక్క చిత్రం హిట్ కు సంబంధించి ఎక్కువగా బాజు ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇక యుఎస్ఏ నుంచి వస్తున్నటువంటి రివ్యూస్ అంటే దాదాపుగా డాక్ మహారాజ్ చిత్రం గురించి ఇది ఒక చాలా రాజుల కథ అనమాట. చాలా అంటే ఒక రాజ్యానికి సంబంధించి, మైనింగ్లకు సంబంధించి, అదే విధంగా ఈ యొక్క విలన్ అంటే బాబీ డియోల్ చేసినటువంటి డైలాగ్ కూడా బాంబులు పేల్చేటువంటి విధానము, అదే విధంగా ఆయన చెప్పినటువంటి డైలాగ్ కూడా చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది అనమాట. అదే విధంగా బాలకృష్ణకి మరియు అదే విధంగా బాబీ డియోల్కి వచ్చేటువంటి సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఇంటర్వెల్ క్లైమాక్స్ మటుకు ఈ యొక్క చిత్రంలో చాలా బీభత్సంగా ఉంటుంది అని కూడా తమ్మని కూడా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క సినిమాకు ఇప్పుడు వరకు మనం అబ్జర్వ్ చేస్తే మటుకు అందరూ కూడా ఈ యొక్క సినిమాకి అయితే పాజిటివ్ రివ్యూలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మటుకు డెఫినెట్లీగా డాకు మహారాజ్ చిత్రానికి అయితే యుఎస్ఏ నుంచి అయితే డెఫినెట్లీగా పాజిటివ్ రివ్యూలు అయితే కంపల్సరీగా వస్తాయి. అక్కడ నుంచి అయితే డాక్ మహారాజ్ చిత్రానికి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చిందంటే మటుకు ఏపీ మరియు తెలంగాణ మరియు కర్ణాటక సంబంధించి కూడా ఈ యొక్క చిత్రము భారీ హిట్ గా నిలిచే అవకాశం ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో డాకు మహారాజ్ చిత్రం నుంచి యుఎస్ఏ నుంచి మనకు అనుకున్నటువంటి సమాచారం ప్రకారము డెఫినెట్లీగా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది అనేదే ఎక్కువ మనకు రివ్యూలు అయితే వస్తాయి. సో ఈ యొక్క రివ్యూ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. ఈ యొక్క వీడియో నచ్చితే కూడా మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.